నమస్కారం అండి. చాలా విషాదకరమైనటువంటి రోజు ఈరోజు, చాలా బాధాకరం. పహల్గాం ఉగ్రవాది దాడిలో 28 మంది టూరిస్టులు పశువులు దాల్చారు. చాలా ఘోరమైనటువంటి సంఘటన కాశ్మీర్లో జరగటం. ఇది కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఈరోజు తీవ్రంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నుంచి ఈరోజు మేము తీవ్రంగా ఈ సంఘటనను ఖండిస్తున్నాము. లష్కరే తోయిబా సంస్థ అయినటువంటి టీఆర్ఎఫ్ అనే సంస్థ మరి భారతదేశ సైనిక దుస్తుల్లో వచ్చి వారిని హిందువులా కాదని అడిగి మరి టూరిస్టులు చంపడం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. దీనికి యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి ఇటువంటి సంఘటనల్ని జరగటం చాలా బాధగా ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ విషయం తెలిసిన వెంటనే చాలా దిగ్భ్రాంతికి గురవ్వటం, వెంటనే అజిత్ దోవల్తో మరి మీటింగ్ని పెట్టి మరి ఎవరైతే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నారో మరి వారందరినీ కూడా శిక్షిస్తామని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం మరి భారతదేశ ప్రజలందరికీ కూడా ఊరటని కలిగించింది. ముఖ్యంగా మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మరి సంతాపాన్ని కూడా తెలియచేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ చర్యని తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నాం. ఇటువంటి చర్యలు మరి ఉగ్రవాదులకి తగదు. ఎందుకంటే భారతదేశ మరి భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి మరి భారతదేశంలో ఇటువంటి ఉగ్రదాడులు జరగడం చాలా బాధగా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి మరి వారు మనపై భారతదేశంలోకి చొరబడి మన మరి టూరిస్టులను చంపడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంబంధించి 2 తెలుగు వాళ్ళు ఉండటం చాలా బాధాకరం. అలాగే మరి తెలంగాణ నుంచి కూడా ఒక వ్యక్తిని మరి పొట్టను పెట్టుకున్నారు ఉగ్రవాదులు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ 3 రోజులు కూడా మరి సంతాప దినాలు తెలియజేస్తున్నాం. మరి పార్టీ కార్యక్రమాలు ఏవి కూడా కూటమి ప్రభుత్వం నుంచి మరి చేయవద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 3 రోజులు కూడా మేము సంతాప దినాలుగా మరి తెలియజేస్తున్నాం. మరి ఎవరైతే ఉగ్రదాడిలో చనిపోయారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని కూటమి ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాం. మరి ఉగ్రవాదులు ఎక్కడైనా సరే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని భారతదేశ ప్రధానికి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి ఉగ్రదాడులు జరగకుండా మరి ఈ భారతదేశంలో మరి ఖచ్చితంగా ఇటువంటి చర్యలు రాకుండా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం ఇప్పటికీ చాలా స్వేచ్ఛగా, చాలా భద్రతగా ఉంది. కానీ మరి ఈ మధ్య మరి నిన్ననే ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారతదేశం మరి రానున్న రోజుల్లో కూడా ఇటువంటి